హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు టెక్ బస్ 369 యూట్యూబ్ ఛానల్. నేను మీ తరుణ్ సాయి. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి OnePlus Nord రివ్యూ చేద్దాం. అంటే ఈ ప్రైస్కి మనం కొనొచ్చా, దీని కాంపిటేటర్స్ ఏది ఎలా కొనుక్కోవాలనేది మనం ఇందులో డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ఫోన్ OnePlus కంపెనీ 21st జూలైన లాంచ్ చేసింది. అండ్ సేల్ వచ్చేసరికి మనకి 3 సేల్స్ కింద చేస్తున్నారు. ఒకటి 4th ఆగస్ట్, ఒకటి 6th ఆగస్ట్ అండ్ ఒకటి సెప్టెంబర్లో. అండ్ డీటెయిల్గా మనం వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్ప్లే పరంగా చూసుకుంటే ఇది 6.44 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంది. ఫుల్ HD ప్లస్ స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ ఉంది. అండ్ ఫ్రంటే మనకి 32 మెయిన్ మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 32 మెగాపిక్సెల్ వచ్చేసరికి మనకి సోనీ 616 సెన్సార్తో వస్తుంది. అది యూజ్ చేసుకొని మనం 4K 60 FPS అండ్ 30 FPS వరకు యూజ్ చేసి మనం వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ వచ్చేసరికి మనకి 105 degrees అల్ట్రా వైడ్ కింద మనం వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. 4Kలో అండ్ 180pలోను మనకి 30 FPS అండ్ 60 FPS ఆప్షన్ ఉంది. బాడీ పరంగా చూసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్తో వస్తుంది. అండ్ ఫోన్ వెయిట్ వచ్చేసరికి 184 grams ఉంటుందని చెప్తున్నారు. అండ్ సైడ్ వచ్చేసరికి లైక్ మనకి అలర్ట్ స్లైడర్ ఉంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఉంది, అండ్ పవర్ బటన్ ఉంది. ఆ సైడ్స్ వచ్చేసరికి మనకి హార్డ్ ప్లాస్టిక్తో చేసేసారు. అండ్ బెండ్ టెస్ట్ పరంగా వచ్చేసరికి ఇది ఫెయిల్ అయింది. డిస్ప్లేకి క్రాక్స్ వచ్చేసాయి. బట్ నార్మల్ యూసేజ్కి మనం ఏం ప్రెజర్ అప్లై చేయం కాబట్టి ఫోన్ మీద, సో హ్యాపీగా వాడుకోవచ్చు ఈ ఫోన్ని. అండ్ బ్యాక్ కెమెరా పరంగా చూసుకుంటే బ్యాక్ కెమెరా మనకి క్వాడ్ కెమెరా, 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ సోనీ IMX 586 సెన్సార్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా. సో అల్ట్రా వైడ్ కెమెరా యూజ్ చేసుకొని మనం 119 degreesని యాంగిల్లో మనం రికార్డ్ చేయొచ్చు. అండ్ 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్స్. బ్యాటరీ పరంగా చూసుకుంటే ఇది 4115 mAh బ్యాటరీతో వస్తుంది. 30 watts ఫాస్ట్ ఛార్జింగ్. కంపెనీ టీచ్ చేస్తున్న పరంగా చూసుకుంటే 0 to 70% ఇది హాఫ్ అన్ అవర్లో మనకు ఛార్జ్ చేస్తుందని చెప్తున్నారు. వీడియో పరంగా చూసుకుంటే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మనం 4K 60 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. అండ్ 180pలో చేయాలనుకుంటే మాత్రం 60 FPS వరకే సపోర్ట్ ఇచ్చారు ఫ్రంట్. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 4Kలో చేయాలంటే 30 FPS వరకు చేయొచ్చు. అండ్ 180pలో చేయాలంటే 240 FPS వరకు సపోర్ట్ ఉంది. సో ఇది గైస్ మనకి డిస్ప్లే, బాడీ, బ్యాటరీ, కెమెరా అండ్ వీడియో డిపార్ట్మెంట్స్ నుంచి చూసుకుంటే. ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా చూసుకుంటే ఇది Android 10 మీద రన్ అవుతుంది. అండ్ త్వరలో Android 11 అప్డేట్ కూడా వస్తుంది. దీనికి 765G 5G ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ది యూజ్ చేశారు. ఇది 7 nanometer టెక్ బిల్డ్ ప్రాసెసర్. CPU పరంగా చూసుకుంటే టోటల్ ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్. 2 మెయిన్ కోర్స్ ఉన్నాయి, 6 సపోర్టింగ్ కోర్స్ ఉన్నాయి. 2 మెయిన్ కోర్స్లో ఫస్ట్ కోర్ వచ్చేసరికి 2.4 GHz క్లాక్ స్పీడ్తో రన్ అవుతుంది. సెకండ్ కోర్ వచ్చేసరికి 2.2 GHz స్పీడ్తో రన్ అవుతుంది. ఇంకా 6 సపోర్టింగ్ కోర్స్ 1.8 GHz క్లాక్ స్పీడ్తో ఈ 6 సపోర్టింగ్ కోర్స్ రన్ అవుతాయి. అండ్ GPU పరంగా చూసుకుంటే Adreno 620 మీద రన్ అవుతుంది. అండ్ నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ మీద చూసుకుంటే ఇది 5G ప్రాసెసర్ అండ్ LTE 4G సపోర్ట్ కూడా ఉంది. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5 సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇందులో మనకి NFC సపోర్ట్ ఉంది, వైఫై కాలింగ్ సపోర్ట్ ఉంది. బాటమ్కి వచ్చేసరికి మనకి సింగిల్ స్పీకర్ ఉంది, స్టీరియో స్పీకర్స్ లేవు. అండ్ స్పీకర్ లౌడ్ ఉంది. 3.5mm జాక్ మిస్ అవుతుంది. అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు ఈసారి. సెన్సార్స్ పరంగా చూసుకుంటే అన్ని సెన్సార్స్ ఉన్నాయి, ఏ సెన్సార్ కూడా వీళ్ళు మిస్ చేయలేదు. అండ్ ఫ్లాష్ ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. 3.5mm జాక్ లేదు, డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు, స్టీరియో స్పీకర్స్ లేవు, అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు. ఫ్లాష్ వచ్చేసరికి ఇవే ఉన్నాయి. సో ఇవి మీకు ప్రాబ్లం లేవు అనుకుంటే మీరు ఇవి కొనుక్కోవచ్చు. సో ఈ మొబైల్ని కొనవచ్చు. అండ్ హై గేమింగ్కి ఈ ఫోన్ అంత కాంపాక్ట్ కాదు. అండ్ కంటెంట్స్ పరంగా చూసుకుంటే మనకి ఫోన్ ఉంటుంది, ఫోన్కి ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ వస్తుంది, ట్రాన్స్పరెంట్ కేస్ ఉంటుంది. అండ్ కేస్లో ఆఫ్టర్ మనకి క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ పేపర్ వర్క్ ఉంటుంది. సిమ్ ఎజెక్టర్ పిన్ దానికే ఉంటుంది. ఇంకా రెడ్ కేబుల్, టైప్ C కేబుల్ ఉంటుంది. అండ్ 30 watt ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ ఉంటుంది. ఈ ఫోన్ 2 కలర్స్లో లాంచ్ చేసేసారు. అండ్ అవైలబిలిటీకి వచ్చేసరికి 3 వేరియంట్స్లో అవైలబిలిటీకి తెచ్చేశారు. బేస్ మోడల్ వచ్చేసరికి 6GB ర్యామ్ 64GB రోమ్తో 25,000కి లాంచ్ చేసేసారు. అండ్ ఈ మొబైల్ వచ్చేసరికి సెప్టెంబర్లో సేల్స్కి తెస్తామని చెప్తున్నారు. అండ్ మిడిల్ వేరియంట్ వచ్చేసరికి 8GB ర్యామ్ 128GB రోమ్తో
దీన్ని 28,000కి తెచ్చేశారు. ఇది 4th ఆగస్టున సేల్ ఉంది. హై ఎండ్ మోడల్ వచ్చేసరికి 12 GB ర్యామ్ 256 GB రోమ్తో వస్తుంది. దీన్ని 30,000కి లాంచ్ చేసేసారు. కానీ గ్రే కలర్ మాత్రం 4th ఆగస్టున సేల్ చేశారు. అండ్ బ్లూ కలర్ మాత్రం అమెజాన్ ప్రైమ్ డే సేల్ కింద 6th బ్లూ కలర్ వేరియంట్ మాత్రం మీకు సేల్కి అయితే ఉంటుంది. అండ్ దీని కాంపిటేటర్స్ వచ్చేసరికి మీకు హైయెస్ట్ గేమింగ్ ప్రయారిటీ అయితే మాత్రం 765 కన్నా 855 అండ్ 855 ప్లస్ ప్రాసెసర్ బెటర్ అండి. అంటే రియల్మీ X3 సూపర్ జూమ్ అవి తీసేసుకోవచ్చు. అండ్ మిడ్ రేంజ్లో ఇంకా బెటర్గా కెమెరా ఎక్స్పీరియన్స్ అవన్నీ కావాలనుకుంటే దీనికి బెస్ట్ కాంపిటేటర్స్ వివో V19 ఇంకా ఒప్పో రెనో 3 Pro ఉంది. అండ్ మీకు గేమింగ్ అంత ప్రయారిటీ కాదు, ఇంకా OnePlus Nord కన్నా ఇంకా బెటర్ ఉండాలి, 5G అవసరం లేదు అనుకుంటే మాత్రం శాంసంగ్ M31s బాగుందండి. అండ్ దీన్ని మనం రివ్యూ కూడా చేసాం, కావాలితే దీన్ని మీకు కార్డ్స్లో వదిలేస్తాను. సో ఇది గైస్ OnePlus Nord రివ్యూ కోసం. ఇంకా ఇలాంటి రివ్యూ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఇది తెలుసుకోవాలనుకుంటే మన వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో అక్కడికి వెళ్ళి మీరు మన వెబ్సైట్ని కూడా చెక్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.